ఎండాకాలం వచ్చిందంటేనే ఆవకాయ పచ్చడి, అలాగే చలికాలం వచ్చిందంటే ఉసిరికి సంబంధించినటువంటి రెసిపీస్ చేసుకుంటాం కదండి. కాబట్టి సీజన్ పట్టించి వంటలు తయారు చేసుకొని తింటే చాలా మంచిదన్నమాట. ఈరోజైతే సీక్రెట్ పొడితో ఉసిరికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలి, అలాగే నేను చేసినటువంటి గోల్డ్ షాపింగ్ ఏంటి, అలాగే మా వారి కోసం నేను కొన్నటువంటి వస్తువులు ఏంటి, అలాగే నా కోసం నేను తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది వాళ్ళ వీడియోలో షేర్ చేస్తున్నాను. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి. ఇంకా నిన్నటి వీడియోలో మాత్రము చాలామందికి ఉసిరికాయ ముక్కల పచ్చడి చాలా బాగా నచ్చిందండి. అలాగే నేనేమన్నానంటే 45 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ బిలో వాళ్ళు చూస్తుంటారు అని అన్నానండి. అక్క వాళ్ళే కాదు 35 ఇయర్స్ వాళ్ళని కూడా చూస్తుంటాము అక్క, రెగ్యులర్గా మీ వీడియోస్ చూస్తూ ఉంటామని చెప్పేసి నిన్న కామెంట్స్ మాత్రము ఎంత మంచిగా పెట్టారంటే అసలు కడుపు నిండిపోయిందండి. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంత కష్టం చేసినా కూడా ఒక చిన్న కామెంట్ ద్వారా ఎంత ఎనర్జీ వస్తుందంటే అది మీకు తెలియదండి. మీరు పెట్టిన వాళ్ళకి తెలియదు, మేము ఆస్వాదించిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుందండి. అలాగే మా వారికి ప్రమోషన్ వచ్చిందండి. ఇంతకుముందుకు సీనియర్ అసిస్టెంట్గా చేసేవారు, ఇప్పుడు డిప్యూటీ ఎంపీటీఓగా పాణ్యంకి వేశారండి. సో క్యారియర్ కట్టించి పంపిస్తున్నాను అనమాట. చాలా ఇట్లా సింపుల్గా రోజు సరే సరే అట్ట బస్సులలోనే వెళ్ళు అంటుంది. నువ్వు మామకి ఏ క్యారియర్లు కడుతున్నావు అత్త? ఏమేం కడుతున్నావు రోజు మామకి? అదే ఎల్లిపాయ కారం కావాలి ఆయన. అవులే, పప్పు పప్పు చారు మజ్జిగ ఏమి ఇట్లా పెడుతున్నావు? మజ్జిగ డబ్బాలు చిన్న చిన్నది. నా పిన్ని పంపిస్తాను. ఎవరు సాలమ్మ చేజా? చూడు అప్పుడు ఎంత ప్రేమ ఉన్నదో అన్నగారికి చెల్లెళ్ళకు. హాయ్ అక్క. హాయ్ సరితా. ఏమక్క ఈరోజు ఖాళీకి కూర్చున్నావు, వీడియో ఎడిటింగ్ ఏం లేదా? ఏం లేదు సరితా, పొద్దున ఉదయం మీ అన్నకు క్యారియర్ కట్టించి పంపించేశాను, కాసేపు కూర్చుందామని కూర్చున్నా. అన్నకి ఇప్పుడు ట్రాన్స్ఫర్ వచ్చిన నుంచి మీరు పని తొందర చేసేస్తున్నారు. అంతే, ఏకునెల వేసేసి ఫాస్ట్గా చేసేసి 10 నుంచి 1 గంట సేపు రెస్ట్ తీసుకుంటా. అవునా? మరి లేకుంటే కష్టం కదా కంటిన్యూస్గా పని చేయాలంటే. కరెక్టే. మరి ఏంటక్క కాలు ఏదో మాయిశ్చరైజ్ చేస్తున్నావు? ఏం లేదు సరితా, రిజల్ట్ మంచిగా వచ్చిందని చూస్తున్నా. ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు? అవును, నీకు ఇదంతా పగుళ్ళు ఉండింది కదక్క. మరి మొన్నైతే పట్టు చీరలకి ఇదంతా ఇట్లా తగిలి కుచ్చులు వచ్చేసినాయి అనమాట. అవును, కానీ మా చిన్నమ్మ ఏం చేసిందంటే ఇది క్రీమ్ తెప్పించింది సరితా. అవునా? నేనేమన్నా డాక్టర్ ట్రీట్మెంట్ ఏమో అనుకుంటా. అంత సీన్ లేదు, ఇంట్లోనే మన ట్రీట్మెంట్. అవునా? విల్వా వారి ఫుట్ క్రీమ్ స్కిన్ హీలింగ్ మాయిశ్చరైజర్ తెప్పించుకున్నాను అనమాట. గత 10 రోజుల నుంచి వాడుతూ ఉన్నాను. నాకైతే మంచి రిజల్ట్ సరితా. అవునా? చాలా బాగుంది అనమాట క్రీమ్ కూడా. అంటే రోజు నైట్ పట్టించుకోవాలి? ఇది రోజు నైట్ బాగా కాళ్ళని నీట్గా కడిగేసి పట్టించుకోవాలి. ఇంకా మా వారికి అయితే పూర్తి ఎక్కువగా చీల్లాయి అనమాట. ఆయన కూడా నాలాగానే ఇద్దరం కూర్చొని ఇలాగా పగుళ్ళు వచ్చిన తర్వాత ఇట్లా పీక్కుంటూ కూర్చోయింటాము. అత్త అయితే రోజు అడుస్తుంది, ఒరే నీకు అసలు షుగర్ ఉంది, నువ్వు ఎందుకు అట్లా పీకుతా ఉంటావు? పుండ్లు అయితే చాలా కష్టంగా సరితా. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పుండ్లు కాకూడదు అనమాట. అట్లాగనే మనం లేడీస్ కూడా ఏంటంటే కన్నా ఎక్కువ శాతం నీళ్ళల్లో ఉంటాం. అసలు కార్తీక మాసంలో ఒక సాయం నీళ్ళల్లో ఉన్నామా మనం? తులసమ్మ కాడ కానీ, ఇటు బాల్కనీలో కానీ, బట్టలు ఉతికేటప్పుడు కానీ నాకైతే మొత్తం ఇట్లా చీలికలు. అవును, నీకు మామూలుగానే తొందరగా వచ్చేస్తాయి. నాకు అసలు చాలా ఎక్కువ అనమాట. చాలా మంది కూడా ఇట్లా వేడి నీళ్ళల్లో కాళ్ళు పెట్టండి విజయ్ గారు అని చెప్తూ ఉంటారనమాట. అయితే మన పాత పద్ధతిలో నేను ఏం చేస్తానంటే ఇట్లా క్రీమ్ పట్టించుకోవాలనుకున్నప్పుడు పైన గరకు ఉంటుంది కదా, పోయి కాళ్ళని ఇట్లా అంటాను అనమాట. మా వారు ఇద్దరం పోయి అనేసుకొని ఇంకా నైట్ ఇట్లా క్రీమ్ పట్టించుకుంటున్నాము. ఆయనకు కూడా బాగా తగ్గిపోయినాయి అనమాట. ఇది ఒక 10 రోజుల నుంచి పట్టిస్తున్నాను. రిజల్ట్ అయితే చాలా మంచిగా ఉంది. అలాగే చాలా స్మూత్గా ఉన్నాయి కాళ్ళు, పిల్లలలాగా ఉన్నాయి అనమాట. చిన్న పిల్లలంటే నాకు అసలు ఎప్పుడు ఇంత స్మూత్గా ఎప్పుడు ఉండవు. చూసారా మీరు? ఫస్ట్కి ఇప్పటికీ చూడండి రిజల్ట్ ఎంత మంచిగా ఉందో. మెయిన్ ఇవి మాత్రం చాలా బాగా తగ్గాయబ్బా, చూడండి. అవునక్క, ఇంకా వాడితే ఇంకా బాగుంటది. నువ్వు రెగ్యులర్ గా వాడితే బాగుంటది. ఇంకా రెగ్యులర్ గా వాడితే ఇంకా బాగుంటది. మెయింటెనెన్స్ కూడా అలాగనే చేయాలన్నమాట. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే విల్వా వారి ఫుట్ క్రీమ్ స్కిన్ హీలింగ్ మాయిశ్చరైజర్
చాలా బాగా పనిచేస్తుంది. అలాగే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు లింక్ని క్లిక్ చేసేసి సఖీ20 అనే కూపన్ కోడ్ని ఉపయోగిస్తే మీకు ఎక్స్ట్రా 20% అనేది ఆఫర్ వస్తుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే నాకు చాలా మేలు అనిపిస్తుంది అనమాట. అలాగే సీక్రెట్ టిప్తో ఉసిరికాయ పులిహోర ఎలా చేసుకోవాలి అని చెప్పాను కదండి. ఇంకా ఇప్పుడైతే ఉసిరికాయ తురుమును మనం సంవత్సరం పన్న నిల్వ ఎలా ఉంచుకోవాలి, అదే తురుముతో పులిహోర ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే ఉసిరికాయలను మనం నీళ్ళల్లో కొంచెం సేపు నానబెట్టినప్పుడు కాసింత ఉప్పు వేసేసి నానబెట్టి ఆ తర్వాత నీట్గా కడిగి ఆరబెట్టేసుకొని ఎక్కడైనా నలుపు ఉంటే తీసేసి ఈ విధంగా తురుముకోవాలండి. కొంచెం పెద్దగా ఉన్నటువంటి దానికి వేసేసే తురుమాలన్నమాట. వీటికి కొంచెం లావుగా ఉన్నటువంటి ఉసిరికాయలు అయితే బాగుంటుంది. ఇంకా ఈ తురుము కొలత వచ్చేసి 4 కప్పుల తురుము అయితే 1 కప్పు ఉప్పు అలాగే పసుపు వేసేసి చక్కగా ఇలాగ బాగా కలిపి మనము స్టోరేజ్ చేసుకోవచ్చండి. సంవత్సరం పన్న నిల్వ ఉంటుంది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేనైతే ఎక్కువ శాతం జిప్లాక్ కవర్స్లలోనే వేసుకుంటాను. కొంతమంది గాజు జార్లలో కూడా వేసుకొని పెట్టుకుంటారు. అయితే జిప్లాక్ కవర్స్ కూడా చిన్నవే తెప్పించుకుంటానండి. ఎందుకంటే పెద్దవి తీసి మనము పులిహోర చేసే ముందు ఒక 1/2 అవర్ ముందు తీసి పెట్టుకోవాలి కదా. కాబట్టి చిన్న చిన్న జిప్లాక్ కవర్స్లలోనే వేసేసి పెట్టుకుంటాను. సీక్రెట్ పొడి అని చెప్పాను కదండి. ఆ సీక్రెట్ పొడి ఏంటంటే గాన ఒక బాండి తీసేసుకొని 1 గుప్పెడు కరివేపాకు, వాటితో పాటుగా మెంతులు, అలాగే నువ్వులు, అలాగే జీలకర్ర తగినంత వేసేసుకొని మనం వేయించి పెట్టుకోవాలి. ఇది ఇలాగా వేయించి పెట్టుకున్నప్పుడు మనకు మామూలుగా పులిహోర చేసుకుంటాము, వాటిలోనైనా కలుపుకోవచ్చు. లేదు అంటే గాన చిత్రాన్నం చేసుకుంటాం కదండి, వాటిలోనైనా కలుపుకోవచ్చు. లేదు అంటే ఇలాగా ఉసిరికాయ పులిహోర వాటికైనా కూడా కలుపుకోవచ్చు. ఇంకా అన్నం పొడి పొడిగా రావాలి అంటే అన్నం వండుకునేటప్పుడు కాసింత ఆయిల్ వేసేసి మనం వండుకుంటే ఇట్లాగా పొడి పొడిగా వస్తుంది. అదే వేడి మీద ఈ పొడిని కాసింత చల్లేసి అలాగే కొంచెం ఉప్పు వేయాలండి. ఆల్రెడీ మనం స్టోర్ చేసేసుకున్నాం కదా ఉసిరికాయ తురుము, అందులో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెంగా వేసేసి ఇలాగ కలుపుకోవాలి. సో నేనైతే రైస్ కుక్కర్ కప్పుతో 2 కప్పుల బియ్యం వేసేసాను. ఇలాగ పొడి పొడిగా చేసుకున్నాను. మీరు పొడి కూడా చూసారు కదండి, అంత పొడి మాత్రమే వేసేసుకోవాలి. మనం ఆ పొడిని స్టోర్ చేసుకుంటే ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే నిమ్మరసం మాత్రము 1 నిమ్మకాయ నిమ్మరసం మాత్రమే పిండానండి. ఇంకా ఆ తర్వాత తగినంత ఆయిల్ వేసేసి ఫస్ట్ పల్లీలు మాత్రం ఇలాగ వేయించి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా అదే నూనెలోనే పోపు గింజలు అలాగే శనగపప్పు వేసేసాను. మనకు చిన్నపిల్లలుండి బాగా కటకట అని తినే వాళ్ళకైతే పల్లీలు వేయించుకునేటప్పుడే శనగపప్పు కూడా వేయించుకొని పక్కకు పెట్టేసుకుంటే బాగుంటుంది. కానీ అత్తయ్య వాళ్ళు, ఏజ్డ్ పర్సన్ ఉన్న వాళ్ళకి ఇట్లాగా వేయించుకుంటేనే బాగుంటుందండి. ఇంకా ఆ తర్వాత తగినన్ని పచ్చిమిర్చి వేసేసి ఇలాగా వేయించి అలాగే కొంచెం ఇంగువ, పసుపు వేసేసి అలాగే ఈ తురుము కూడా అందులోనే వేసేసి వేయించుకోవాలండి. తురుమును ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. మామూలుగా అయితే అప్పటికప్పుడు ఫ్రెష్ది అయితే ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టినది కాబట్టి కొంచెం ఎక్కువసేపు వేయించుకుంటే బాగుంటుంది అనమాట. చూసారా, ఇలాగా వేయించుకోవాలి. మనకు లంచ్ బాక్స్ రెసిపీస్కి అయినా అప్పటికప్పుడు చేసుకోవాలన్నా ఇది చాలా బాగుంటుందండి. మీకు వీలైతే ఫ్రెష్ ఐటమ్ అంటే ఉసిరికాయలు ఫ్రెష్గా ఎప్పుడు దొరుకుతాయి అంటే ఇలాగ స్టోరేజ్ అవసరమే లేదు. దొరకని వాళ్ళకి ఈ విధంగా స్టోరేజ్ చేసేసుకొని చక్కగా ఇలాగ పులిహోర కానీ, అసలు ఉసిరికాయకి సంబంధించినటువంటి రెసిపీస్ చాలా చూపించానండి. మురబ్బా ఇట్లాంటివన్నీ చూపించాను అనమాట. ఈసారి పులిహోర చూపిస్తూ ఉన్నాను. మీకు కావాలి అనుకుంటే కొత్తిమీర వేసేసుకోవచ్చు, లేకుంటే లేదనమాట. ఇంకా ఇప్పుడైతే మా వారికి క్యారెట్ కడుతూ ఉన్నాను. ఈయన ఎక్కువగా సింపుల్గా పెట్టాలి, హ్యాపీగా ఒకేసారి అంటే పప్పు, రసము, పెరుగు ఇలాగా వద్దంటారండి. పప్పు పెడితే రసం వద్దంటారు, రసం పెడితే పప్పు వద్దంటారనమాట. మీ ఇంట్లో కూడా అంతేనా? ఇంకా మీకేమైనా తెలిస్తే లంచ్ బాక్స్ రెసిపీస్ తప్పకుండా కామెంట్ చేయండి. నాకెందుకంటే ఇప్పుడే అనమాట 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ అయిందనమాట గేమ్. ఇంకా చాలామంది లంచ్ బాక్స్ రెసిపీస్ చూపియండి మేడం అంటే నాకు ఏం అవసరం ఉందబ్బా చూపించాలని అనుకుంటుంటిని. ఆ అవసరం ఇప్పుడు వచ్చిందండి. ఏమేం చేయాలి అనేది నాకు పెద్దగా ఐడియా లేదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మా వారి కోసము బాక్స్ అలాగే బాటిల్ తీసుకొని వచ్చాను. అన్నట్టు పిల్లలంటే గుర్తుకొస్తుందండి. రీసెంట్గా మాకు బనియాన్పల్లిలో మాకు తెలిసిన వాళ్ళు ధర్మ ఛానల్ అని పెట్టారనమాట. మొత్తం అందులో భగవద్గీతకు సంబంధించినటువంటివి ఒక పెద్ద ఆయన ఎంత బాగా చెప్తున్నారంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చూడండి. మీకు అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అసలు ఆయన చెప్తూ ఉంటేనే మనసు అంతా పులకరించిపోతుందండి, అంత బాగా చెప్తున్నారు. ఇప్పుడు అందరూ తెలుసుకోవాల్సినదండి భగవద్గీత కాబట్టి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. ఇంకా మా ఇంటి వంటలు ఏంటంటే గాన ఇడ్లీ, చట్నీ అలాగే సాంబారు,
పులిహోర చేశానండి. నిజంగా ఉసిరికాయ పులిహోర సూపర్‌గా కుదిరిందండి. మా ఇంట్లో అయితే ఎవరి కొద్దీ వాళ్ళు పెట్టుకొని తింటామండి. మీ ఇంట్లో కూడా అంతేనా? నేనైతే అత్తయ్యకి మాత్రమే పెడతానండి. ఇంకా ఆ తర్వాత బంగారు షాప్‌కొచ్చాననమాట. వచ్చేసరికే ఇక్కడ మొత్తం అన్నీ దండలన్నీ, నెక్లెస్‌లన్నీ చూస్తూ ఉన్నాను. ఈ నెక్లెస్ చూడంగానే నాకు గుర్తొచ్చిందండి. మొన్న మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళది పెళ్లి ఉంటే ఎళ్ళాననమాట. చూసారా నేను వేసుకున్నాను. అది మా అక్క కూతురిదండి. సో, అప్పుడు పెళ్ళప్పుడు వడ్డానాలు, నెక్లెస్‌లు అన్నీ ఇక్కడే కొనుక్కున్నాం కదా! కొన్ని వేరే చోట కూడా కొనుక్కున్నామండి. అయితే నేను ఏమైనా వెరైటీస్ ఉన్నాయేమో, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ లేదు గదా! అందరూ ప్రశాంతంగా ఉంటారు. లైట్ వెయిట్‌లో చాలా చాలా తక్కువ బడ్జెట్‌లో, తక్కువ వెయిట్‌లో 2 గ్రాములలో కలర్ బీడ్స్ వస్తున్నాయి కదండీ! అవి చూద్దామని చెప్పేసి చూస్తూ ఉన్నాను. ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉన్నటువంటి బీడ్స్ అండి. మోడల్స్ అన్నమాట. చాలామంది వేసుకుంటున్నారని చెప్పేసి చూస్తూ ఉన్నాను. అసలు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఎంతమంది చూపిస్తూ ఉన్నారంటే ఇవైతే నిజంగా చాలా బాగున్నాయండి. మనకంతా ఒక 2 గ్రాములలో వస్తాయేమో. మనకు దండంతా కలిసి కూడా ఒక 40,000 అలాగా పడతదనమాట. కానీ ఇంత ముందుకు మేము ఆర్డర్ ఇచ్చిన్నామండి. మామూలుగా పచ్చలు, రూబీ, ముత్యం అన్ని కాంబినేషన్‌లో ఇలాగ వేసేసి ఒక 2 దండలైతే అల్లమని ఇచ్చాననమాట. ఇవి కూడా చాలా బాగున్నాయండి. మనకి ఎక్కడైనా సింపుల్‌గా వేసుకొని ఎళ్ళటానికి, అలాగే షూట్‌కి వేసుకోవటానికి అని చెప్పేసి ఒక 2 అయితే అల్లించుకున్నాను. ఇది సింపుల్‌గా ఇంకా బాగుంది కదండీ! సో, పచ్చలు, ముత్యాలనమాట. ఇంకా ఆ తర్వాత మొన్న ఒకటి ఓపెనింగ్ కూడా వెళ్ళాను చూడండి. సిల్వర్ అండ్ డైమండ్ జ్యువెలరీ దానికెళ్ళాను కదా! అక్కడికి ఈ నెక్లెస్‌లు తీసి పెట్టారనమాట. ఆ షాప్‌కు పంపియాలని చెప్పేసి. ఇవి కూడా ట్రెండింగ్ మోడలేనండి. మొన్న మా ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా చాలామంది తీసుకున్నారు. నెక్‌కు భలే ఉంటదండి. ఒకటి రోజ్ గోల్డ్‌లో, ఒకటి బంగారు కోటింగ్‌లో ఇలాగా చూపిస్తూ ఉన్నారు. ఇవి కూడా చాలా బాగా నచ్చాయండి. కానీ మీరెవరైనా వెళ్ళకపోతే ఒకసారి చూడండి. వీళ్ళది ఇంకొక షాప్ కూడా మొన్ననే ఓపెన్ చేశామండి. సో, వాటి డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఆ తర్వాత మా ఫ్రెండ్ దగ్గరికెళ్ళానండి. మామూలుగా అయితే ఫేషియల్ చాలా తక్కువనమాట. మాకు పెళ్లి ఉంది గదా! మా బావగారి కూతురు పెళ్లి ఉంది గదా! చేయించుకుంటే బావుంటది. అందులో సెల్లు పట్టుకొని కళ్ళ కింద నలుపులు ఎక్కువొచ్చాయని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాను. మామూలుగా అయితే కొన్ని ఇంట్లో చేసుకునేటువంటివి టిప్స్ కూడా చూపించానండి. అంటే టమాటా మీద కొంచెం బ్రూ పొడి వేసేసుకొని, అలాగే కొంచెం నిమ్మరసం వేసేసుకొని రుద్దుకుంటే మంచిగా అప్పటికప్పుడు గ్లో వస్తదని గూడా చాలా వీడియోస్ కూడా నేను పోస్ట్ చేశానండి. కానీ పూర్తి ఎక్కువగా అయినప్పుడు మనం ఖచ్చితంగా పార్లర్‌కి వెళ్ళాలని అనిపిస్తదనమాట. అప్పుడప్పుడు మన కోసం గూడా మనం కేర్ తీసుకోవాలనిపిస్తదండి. మరి అసలు ఈ నడుమ మొహమంతా ఇదైపోయిందండి. అంటే ఎక్కువ శాతము ఒక్కదానికే స్ట్రెస్ ఎక్కువైపోయింది. పిల్లలు లేరు. నేనే ఎడిటింగ్ చేసుకోవాలి. కళ్ళ కింద నలుపులు ఎక్కువైనాయి. అలాగే మొహం అంతా వడలిపోయినట్టుగా ఉందని చెప్పేసి మా ఫ్రెండేనండి కళ్యాణి అనమాట. సో, వీళ్ళ క్లినిక్ పేరు వచ్చేసి ఐశ్వర్య ఎస్థెటిక్ క్లినిక్ అండి. సో, ఇక్కడ స్కిన్ రిజువనేషన్ కోసము ఫోటో ఫేషియల్ చేయించుకున్నాను. నాకైతే రిజల్ట్ చాలా బాగా వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి సిఓటీ ఫేషియల్, లేజర్ ట్రీట్మెంట్లు, హైడ్రా ఫేషియల్, పర్మనెంట్ ఐబ్రో, శాశ్వతంగా ఫేషియల్ హెయిర్ తగ్గించటం వంటి అధునాతన ట్రీట్మెంట్లు కూడా ఉన్నాయండి. మా ఫ్రెండ్ వాళ్ళు ఎప్పటినుంచో పరిచయము. ఆల్రెడీ వీళ్ళు 15 సంవత్సరాల అనుభవం ఉందండి కళ్యాణి వాళ్ళకు. నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాననమాట. మెయిన్‌గా నెక్‌కండి. నెక్ మసాజ్ ఎక్కువగా చేయించుకుంటూ ఉంటాను. ఫేస్ చూడండి అసలు ఎంత కళ్ళు నలుపైనాయో. ఆ తర్వాత మరుసటి రోజు చూపిస్తూ ఉన్నాను చూడండి. రిజల్ట్ ఎంత మంచిగా వచ్చింది కదా! ఆల్రెడీ మనం ఎప్పుడన్నా ఫంక్షన్స్ అలా పడినప్పుడు మాత్రమే వెళ్తూ ఉంటాను. ఇంకా మా వాళ్ళది ఫంక్షన్ ఉంది కదా అని చెప్పేసి వెళ్ళాననమాట. సో, ఈ నలుపులు ఏంటంటే మనం ఏదో రోగం వచ్చిన అలా లెక్క ఉంటాం అనమాట. ఈ నలుపులు తగ్గాలి, అలాగే ఎక్కువ మెడ ఎంతసేపు ఉన్నా కూడా సెల్లు పట్టుకొని ఇట్లా ఎడిటింగ్ గంటలు చేస్తాం కదా, ఈ మెడ మాత్రం విపరీతంగా వస్తుంది. అసలు నెలకొక్కసారన్నా మసాజ్ కోసం అయినా పోవాలనిపిస్తుంది. ఇంకా ఆల్రెడీ ఇంట్లోవి మాత్రం ఎక్సర్సైజ్లు చేసుకుంటూ ఉంటాను. ఇట్లా అనుకోవడం అవి ఏదో కొన్ని చేసుకుంటూ ఉంటాం కానీ అవి రోజు క్రమ పద్ధతిలో చేయలేము అనమాట. అని చెప్పి అప్పుడప్పుడు ఐశ్వర్య బ్యూటీ పార్లర్కి అయితే వెళ్తూ ఉంటాను. ఇది యోగాదే కదా? యోగాదే. మన ఇంట్లో ఉండేది అంతంగా అప్పుడు చాలా సంవత్సరాల క్రిందట ఇది అంతా పోయింది. ఏంది ఇది కూడా ఇచ్చినారు, కొనుక్కొచ్చుకునేది చూపిద్దామని, ఎవరికైనా యూజ్ అవుతాయి కదా. ఇవి మందం అనమాట. 10 mm 8 mm సడతా మనం తీసుకేంది 6 mm. వీటిలో మందంవి కూడా ఉంటాయి అత్త. అవును, ఉండాలి చూడంగా. ఒకటేమో గాలా కంపెనీది క్లాత్ తెచ్చుకున్నాను అనమాట. ఈ క్లాత్ చాలా బాగా యూజ్ అవుతుంది సరితా. మనకి రఫ్ అండ్ టఫ్ అనమాట. మంచిగా అంటే
కొన్ని క్లాతులకి నీళ్లు పట్టుకొని అంటే ఇప్పుడు నీళ్ళ తడి తుడిచి ఆడ వేసే లోపల ఆ నీళ్ళు అన్నీ కారుతాయి కదా, కానీ ఈ క్లాత్కి మాత్రం అట్లా కారం అనమాట. ఇది మాత్రము చాలా మేలు. అయినా గాలా కంపెనీవి ఏవైనా కూడా మంచి కదా, బాగుంటాయి. మెత్తగా ఉంటుంది. మెత్తగా ఉంది. ఇంకా ఆ తర్వాత మీ అన్నకేమో అదే ఉదయం పెట్టించాను కదా ఒకటి బాటిల్, ఇట్లాంటిది పంపించినాను. అలాగే ఇంకొకటి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫ్లాస్క్ అనమాట, కాఫీ ఒక 2-3కి. కొన్ని చోట్ల అయితే అసలు ఎక్కడ ఆగడానికే ఉండదు. అలాంటప్పుడు మనం దీనిలో కాఫీ తీసుకుపోవచ్చు అని చెప్పేసి ఒక ఫ్లాస్క్ అయితే తీసుకొచ్చుకున్నాను. అసలు ఎంత ముద్దుగా ఉంది కదా. ఇది ఫ్లాస్క్ లాగా వాడచ్చు, లేదంటే వాటర్ కూల్ అండ్ హాట్ వాటర్ అట్లయినా కూడా వాడుకోవచ్చు. ఏంటంటే కాఫీ పోసినాం అంటే మళ్ళీ వాటర్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా వేరే వాటికైతే ఇక్కడ పైన టాబ్లెట్లు వేసుకునేవి కూడా ఉన్నాయి. అది బాగుంది కదా. నేను అత్తకు తీసుకుందాం అనుకున్నా, ఇంకా అత్త జర్నీలకు పోవడం తక్కువే కదా అని చెప్పి మళ్ళీ అయిపోయింది. ఏం పడింది జరి నీళ్ళు. ఇదో ఫ్లాస్క్, చిన్న ఫ్లాస్క్. ఇవన్నీ ఎంబీ ఫ్యాన్సీ స్టోర్లో తీసుకున్నాను సత్తా. ఎక్కువ శాతం అక్కడే తీసుకుంటూ ఉంటాను కదా. సో ఇంకా ఆ తర్వాత ఇది బ్రష్, బట్టల బ్రష్. అసలు ఎంత స్టాండర్డ్గా ఉందంటే ఇది కూడా గాలా కంపెనీనే. అదే బట్టలు ఉండేది. ఇంకా ఆ తర్వాత కొన్ని రబ్బర్లు అయితే తీసుకున్నాను. వాటిగా ఇది ఒక చిన్న బాక్స్. ఇవైతే ఎంత ముద్దుగా ఉన్నాయి చూడు. అలాగే ఇంకొకటి చిన్నది, ఇదిగో. నువ్వు మామకు చిన్న చిన్న గిన్నెలలో పప్పు రసము పెడుతున్నాను అంటివి కదా అని నేను కూడా తెచ్చిన మా ఆయనకు పప్పు రసం పెట్టడానికి. మా మామకు పెట్టేదంట. క్యారియర్ కట్టేటప్పుడు ఏం పెడుతున్నావు అత్త అంటే పొద్దున ఎల్లిపాయ కారం వేయించి నెయ్యిలో వేయించేది కదా కదత్తా. కరివేపాకు కారమే రోట్లో వేసి దంచితే రుచి వస్తుంది, అంటనా మిక్సీలో అయితే రుచి రాదు. అదేలే. అలాగే లంచ్ బాక్స్ తీసుకొని వచ్చాను. ఓవెన్లో కానీ పనికొస్తాయి. ఇవే అవునా? ఇది ప్లాస్టిక్ కాదు, మామూలుగా ఓవెన్ లో పెట్టేది అన్నిటివి సిగ్నల్ వేరేనే ఉంటుంది. అవునా? అబ్బాయి కానీ అదే చెప్పాడు. ఇదో ఇదొక చిన్న బాక్స్, ఇదొకటి పెద్దది అన్నానికి. అది అన్నానికి పప్పుకి. అది ఇది అవి దీంట్లోనే పెట్టుకోవచ్చు మనం, పప్పు రసం దీంట్లో పెట్టడానికి అట్లా ఉంటుందని చెప్పి అవి 2 అదొకటి సపరేట్ తీసుకున్నా. ఇవేంటంటే మనకు కొంచెం పెద్దగా ఉంది కదా సరితా, మంచిగా కలుపుకొని తినొచ్చు. ఇంకా ప్లేట్ అవన్నీ అవసరం లే అని చెప్పి ఇట్లా ఫ్లాట్గా ఉండేది తీసుకున్నా. ఒక్కటే బ్యాగ్లోనే ఒకటే బాక్సే పెట్టాలంటాడు. ఆల్మోస్ట్ ఇది కూడా వద్దంటాడు, సిద్దుగా ఉండకూడదు అంటాడు, సింపుల్గా ఉండాలంటాడు అనమాట. అని చెప్పి ఇది ఇట్లా ఈ 2 పెట్టచ్చులే అని చెప్పి ఇట్లా తీసుకున్నాను. ఇంకా ఇది కావాలనుకుంటే ఎప్పుడన్నా ఎస్ అవును, ఫ్రూట్ బౌల్ ఇట్లా పెడితే ఇంకా సరిపోతుంది. అది పెట్టకుండా ఆయన తీసుకుపోయేటటువంటి బ్యాగులో సైడ్కి ఇట్లొకటి పెట్టేస్తే సరిపోతుంది. బాగున్నాయి కదా. కానీ అసలు బౌల్స్ బాగా మందంగా ఉన్నాయి. ఇది సిగ్నల్ లేదక్క, కావాలంటే చూడు. ఇది ఓవెన్లో కానీ పెట్టొచ్చా? ఏమబ్బా, ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఇవి ఓవెన్లో పెట్టొచ్చా లేదా అని. మా ఓవెన్ అయితే చాలా ఏళ్ళు అయిందిలే చెడిపోయి. ఇన్ కేసు తయారు చేయించుకుంటే మళ్ళీ ఉపయోగపడుతుంది. చూడు గిన్నె ఎంత మందంగా ఉందో. మందే ఉందిలే. ఇవన్నీ తీసుకొని వచ్చినాను. ఇంకా పొద్దున మాత్రం అది పంపించాను, ఒక చిన్న బాక్స్. ఇది ఉసిరికాయ పులిహోర ఒక బాటిల్ పంపించేసిన. హ్యాపీగా తీసుకెళ్ళినాడు. వాళ్ళ అమ్మగారు చాలా జాగ్రత్తలు చెప్పారు. వాళ్ళ కొడుక్కి కూడా ఎప్పుడో కడతాను నేనంట క్యారియర్లో. 3 ఏళ్ళు కట్టా. సద్దులా? ఇద్దరికి. సద్దులు అనే పదం ఎంతమంది వాడతారు? తప్పకుండా. ఇక్కడ కొత్తపేటలో ఉండి చదువుకుంటున్నప్పుడు పాలిటెక్ని అవులే పొద్దున్నే అవులే అప్పుడు కడతాను. ఇద్దరికి. కొడుకు ఎంత ఎత్తుకి ఎదిగినా అత్త రోజు మాత్రము బస్సే ఎక్కురా ఆటో ఎక్కొద్దురా అని చెప్తానే ఉంటుంది అనమాట. ఆయన ప్రమోషన్ ఏమో కానీ ఈమెకు దిగులు ఎక్కువైంది. సో మా వారికి రీసెంట్గా ప్రమోషన్ వచ్చి ఇక్కడ మా ఊరికి దగ్గరలో ఉన్నటువంటి ఊర్లో జాయిన్ అయ్యారండి. సంతోషమైన అత్త ప్రమోషన్ వస్తే. ఏం చేస్తారు ఆడ లెక్కలు? ఏమో నాకు ఛార్జీలకు సరిపోతుంది. ఊరికే పని కాక మీరు ఉండే కాడ ఉండకుండా
ఒక్కొక్క మెట్టు ఎదగాలని నువ్వే చెప్తాంటావు ఏంది కాకులకు అన్నం పెడతారు కదా, మధ్యాహ్నమా పెట్టి ఆనే కూర్చుంటే వాడు వస్తాడు, నేను ఇంత తింటాను. ఇప్పుడు వాళ్ళ అన్న పాణ్యం పోయినాడు కదా, మళ్ళీ సాయంత్రం వస్తాడు. సాయంత్రం సాయంత్రం వస్తాడులే, ఏం భయంలే. అయితే ఇప్పుడు అప్పుడు మధ్యాహ్నం ఎదురు చూస్తున్నావు, ఇప్పుడు సాయంత్రం ఎదురు చూస్తున్నావు. అంతే. ఉన్నదాన్ని గెలుకున్నట్టు అయిపోయినా. అయ్యో ఏందత్త ప్రమోషన్ వచ్చి పోవాల్సిందేలే కానీ తప్పేమో లేదు. మా ఎత్తకైతే ప్రమోషన్ వచ్చిన ఏమి హ్యాపీ లేదనమాట. ఇంటికి వీడు ఎప్పుడు వస్తాడో ఏమో, ఏ తల్లికైనా ఆతృత ఉంటుంది కదండి. కాబట్టి అట్లాగనమాట. మనమేమో ఇంకొక మెట్టు ఎదగాలి రోజు అని మనం అనుకుంటాము, వాళ్ళేమో పిల్లల దగ్గర ఉండాలి అని అనుకుంటారు. అదే మనకు వాళ్ళకు తేడా. చూసారు కదండి, అత్తయ్య మాట్లాడే ప్రతి మాట చాలా విలువైనది, జ్ఞాపకంగా నిలబడిపోయేదండి. కాబట్టి అప్పుడప్పుడు ఇలాగ మాట్లాడిస్తూ ఉంటాను, మీరు సోది అని అనుకోవద్దండి. సో ఇవాల్టి వీడియోలో మీరు తప్పకుండా ఉసిరికాయ పులిహోర ట్రై చేయండి. అలాగే నా గోల్డ్ కలెక్షన్ ఎలా ఉంది, అలాగే మా వారి కోసం కొనుక్కున్నటువంటి లంచ్ బాక్సులు ఎలా ఉన్నాయి, అలాగే అత్తయ్య మాటలు ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.